సాయిధరం తేజ్ నటిస్తున్న గాంజా శంకర్ సినిమా పేరు వివాదాస్పదమైంది. మూవీ టైటిల్ పై తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా పేరు మార్చాలని చిత్ర బృందానికి నోటీసులు ఇచ్చింది. ఈ మూవీ ట్రైలర్ సైతం యువతపై ప్రభావం చూపేలా ఉందని, దాన్ని కూడా మార్చాలని ఆదేశించింది. సినిమా ఆర్టిస్టులు, ఇతర సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని నోటీసుల్లో పేర్కొంది. సినిమాల్లో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ని ప్రోత్సహించే విధంగా ఉంటే తొలగించాలని కోరింది. సినిమాల్లో గంజాయి డ్రగ్స్ ని ఎట్టి పరిస్థితుల్లో చూపించొద్దని నోటీసుల్లో తెలిపింది నార్కోటిక్ బ్యూరో. సాయిధరం తేజ్ నటిస్తున్న గాంజా శంకర్ సినిమా పేరు వివాదాస్పదమైంది. మూవీ టైటిల్ పై తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా పేరు మార్చాలని చిత్ర బృందానికి నోటీసులు ఇచ్చింది. ఇక పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, నోటీసులో ఇంకా ఎట్లాంటి అంశాలను పేర్కొంది? ఈ చిత్ర బృందం ఈ నోటీసులపై ఏమైనా స్పందించిందా? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే సాయి ధర్మచేద నటిస్తున్న గాంజా శంకర్ సినిమా పేరుపై వివాదం నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం గాంజా కావచ్చు, డ్రగ్స్ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి ఎక్కడ కూడా డ్రగ్స్ లేకుండా నిర్మూలించే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మీరు గాంజా శంకర్ అనే ఒక సినిమాకు పేరు పెట్టారు. అయితే పూర్తిగా అభ్యంతరకరం. అంతేకాకుండా సినిమాలో కొన్ని గాంజా సంబంధించి కావచ్చు, డ్రగ్స్ సంబంధించి విజువల్ చూపెడుతున్నారు. మీరు చూపెడుతున్న ట్రయల్స్ లో కూడా అదే ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా గాంజా శంకర్ అనే పేరును మార్చాల్సిన అవసరం ఉంది, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నార్కోటిక్ బ్యూరో చీఫ్ గా ఉన్న సందీప్ సండీలా చిత్ర నిర్మాత, చిత్ర డైరెక్టర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపైన తొందరలో, అంటే దాదాపు వారం రోజులుగా మీరు కనుక పేరు మార్చకపోతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా సినిమాలో యువతను చెడగొట్టే విధంగా, యువతను డ్రగ్స్ కు ప్రేరేపించే విధంగా ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి గాంజా శంకర్ అనే పేరును మీరు తప్పనిసరిగా మార్చాల్సిందని చెప్పి నార్కోటిక్ బ్యూరో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి స్పందించలేదు. దీనిపైన ఒకవేళ నిజంగా పేరు మారుస్తారా, లేకుంటే దీనికి సంబంధించి దాంట్లో ఉన్న కంటెంట్ సంబంధించి ఆ చిత్ర నిర్మాత కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, నార్కోటిక్ బ్యూరో అధికారులకు పూర్తిగా వివరిస్తారో ఇంకా తెలియదు. కాబట్టి సాయి ధర్మచేద నటిస్తున్న ఈ సినిమా సంబంధించి పేరు పైన వివాదం ఉంది. దీన్ని అటు చిత్ర బృందం ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.